వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావల్పల్లి మహేష్ చంద్ర భరద్వాజ్ను, కన్సల్టెంట్ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ను. గుర్రం, ఏనుగు, మనిషి, ఈ మూడిటి మనస్తత్వం ఒకేలాగా తయారైనట్టు కాదు. అదేంటి మనిషిని వీడిద్దరు గుర్రం ఎందుకు పోలుస్తున్నారు? ఈ మనిషి అనేవాడు ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని లక్షల జీవకోటి ప్రాణాలను లొంగ తీసుకుంటాడు. గుర్రాన్ని, ఏనుగును, పులిని, కొండ చెరువును అన్నింటినీ లొంగ తీసుకున్నాడు. దొంగ తీసుకున్నది దీనికి కారణం ఏంటంటే మనిషి యొక్క తెలివి అండ్ చాకచక్యత, భాష, మాట. దాంతో ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్తమమైనది మానవ జన్మ. మోక్షానికి ఒక అవకాశం వచ్చింది మానవ జన్మ. కానీ కాకపోతే అనేక కారణాలతోని, ఈర్ష్యాసూయలతోని, అత్యాశలతోని, దురాశలతోని సంపాదన వాడే కొత్త కొత్త పాపాలు చేస్తున్నారు. అది వేరే విషయం, అది వాళ్ళ కర్మ. అయితే ఇక్కడ చాలామందికి, ముఖ్యంగా ఈ ఏనుగులు ఉన్న ప్రాంతంలో, కేరళ అనుకో, అటు చిత్తూరు అడవులలో అనుకో, ఇక్కడ కానీ ఒక ఏనుగును సర్కస్లో కావచ్చు, ఇంకెక్కడ కానీ ఒక గుడిలో కావచ్చు, ఒక ఏనుగును పిల్ల ఉన్నప్పుడు, అది అప్పుడే పుట్టినప్పుడు దాన్ని కట్టేయాలంటే ఒక సన్నటి దారంతో కట్టేస్తారు. ఒక చిన్న తాడు, సన్నపు తాడుతో కట్టేస్తారు. దారం కాదు, తాడు. గుర్రాన్ని కావచ్చు, ఏనుగుని కావచ్చు. ఆ చిన్న వయసులో అది తెంపుకుందామంటే అది తెగదు. తాడు తాడు తెగితే కారిపోతుంది. ఆ చిన్న వయసులో అది తెంపుకోలేదు, దాని బలం సరిపోదు అప్పుడు. అట్లా గ్రాడ్యువల్గా తాడు తనకు కాలుకు ఉండగానే నేను బంధించబడి, నేను తెంపుకోవాలని ఒక మానసికంగా అది ఫిక్స్ అయిపోతుంది. నిజానికి ఏనుగు బలంలో ఏనుగు ఎక్కువ, కానీ మందబుద్ధి. దానికి కూడా చిన్నప్పటి నుంచే ఈ గుర్రాన్ని కానీ ఏనుగు కానీ చంటి పిల్లగా ఉన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి దానికి కాలుకు తాడు కట్టేస్తే ఆ బలం అప్పుడు సరిపోదు. అట్టనే అది నాకు కాలుకు ఈ తాడు ఉంటే ఈ నన్ను బంధించాలని ఒక ఫిక్స్డ్ అయ్యి అది తెంపుకునే ప్రయత్నం చేయదు. సేమ్ అలాగే ఎంతో బలం ఉన్న ఏనుగు కానీ, ఎంతో వేగంగా పరిగెత్తే గుర్రం కానీ ఎలాగో మామూలు తాడుతుని కట్టేసినా అది ఎట్లా పారిపోయే ప్రయత్నం చేయదో, ఒక విధంగా మానసిక దౌర్బల్యంలో ఉంటుందో అలాగే నేటి కాలంలో మనుషులు కూడా ఒక విధంగా అలాగనే తయారైనరో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మనకు తిథులు ఉంటాయి, అమావాస్య, పౌర్ణములు, అష్టమి, నవములు అన్నీ ఉంటాయి. ఈ తిథులల్లో ఈ అమావాస్య ముందు వచ్చే తిథులు, అమావాస్య తర్వాత వచ్చే తిథులు, 1-2 తిథులు, ఆ టైంలో పుట్టిన వాళ్ళకు ఎక్కువ శాతం మైండ్ యాక్టివ్గా ఉండదు. మనస్సు కారకుడు చంద్రుడు. చంద్రుని యొక్క గ్రహ సంచారం, చంద్రగ్రహం యొక్క సంచారం వల్లనే మనిషి యొక్క ఆలోచన విధానాలు తేడా వస్తుంటాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో తేడా వస్తాయి. అంతేందుకు సంవత్సరంలో అష్టమి రోజు ప్రశాంతంగా ఉంటుంది, పౌర్ణమి నాడు అలలు బాగా ఉధృతంగా వస్తుంది. అదే కాదు. అయితే ఇక్కడ మనకు ఈ 1947 అర్ధరాత్రి సాయంత్రం వచ్చినప్పుడు, అమావాస్యకు 2 రోజుల ముందు కృష్ణత్రయోదశి రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. సరే, అది ఎందుకు ప్రకటించారు ఏం కదా, అది ఇక్కడ మనకు సబ్జెక్ట్ కాదు. ఎప్పుడైతే ఈ రవిచంద్రుడు కలయిక ఉందో మనిషి యొక్క మానసిక వికాసం అనేది తగ్గిపోతుంటుంది మెల్లమెల్లగా. దానికి తోడు 1990లో వచ్చిన ఈ 90% తప్పుడు వాస్తు సూత్రాల దాదాపు మోర్ దెన్ 70% ఇంట్లో ఈశాన్యం అంటే వాయువుల వాస్తు దోషాలు ఉంటున్నాయి. నేను 38 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. ఈ 90 తర్వాత వచ్చిన ఈ వాస్తు సూత్రాలతోని దాదాపు 70% ఇళ్లల్లో ఈశాన్యం అంటే వాయువు దోషాలు ఉంటాయి. దాంతో ఈ ప్రజల్లో ఒక విధంగా బానిస మనస్తత్వం వచ్చింది, కానీ స్వతంత్ర ఆలోచన అనేది లేకుండా పోయింది. ఒక వ్యాపారం చేయాలంటే భయం, ఏమైనా స్థాపించాలంటే భయం, స్వతంత్ర వృత్తిని చేపట్టాలంటే భయం, ఏదో గొడ్డి చాకరీ చేయాలి, నెలకింత తెచ్చుకోవాలి, తిన్నామా పన్నామా. అలాగే ఎవరికో సేవ చేయాలి, వారి నుంచి ఏదో ప్రతిఫలం పొందాలి. ఏదైనా పదవి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిఫలం. అంటే ఈ బానిస మనస్తత్వం అనేది రోజు రోజు పెరిగిపోతుంది. అది ఈ దేశానికి రాను రాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగేస్తాయి. ఎవరో చెప్తే కానీ
తన ఒంటి మీద ఏం పారుతుందో తెలుసుకోలేని ఒక స్థితిలో ఉన్నారు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, తనకేం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో తన కుటుంబానికి ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించే శక్తి కోల్పోయింది. ఒక విధమైన బానిస మనస్తత్వం ఉంటుంది. ఎవరికో సేవలు చేయాలి, ఎవరికో చాకరీ చేయాలి, ఎవరికో జై కొట్టాలి, ఎవరికో ఏమో చేయాలి. కానీ తను తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే విధానం మనుషులలో తగ్గిపోయింది. అది ఏమైనా పోస్ట్ కావచ్చు, మనీ కావచ్చు, ఇంకేమైనా గిఫ్ట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ బానిస మనస్తత్వం పోవాలంటే తరచుగా సోమవారం రోజు శివాలయం వెళ్ళాలి, ఏదైనా నదీ స్నానాలు చేయాలి. వారు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం అంటే వాయు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఎలాగో ఎప్పుడో 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చింది, దానితో మనం ఏం చేయలేము. కనుక మన మైండ్ పనిచేయడం, మనం చేసే పని మన పిల్లలకు డెవలప్మెంట్కి అక్కడ రావాలి, కానీ ఎవరు ఇతరుల పిల్లలకు డెవలప్మెంట్ కోసం అక్కడ కాకూడదు కదా. అందువల్ల అది కామన్ సెన్స్ పనిచేయాలి. మనం ఆలోచించే విధానం చేసే విని ఎవరికైనా సపోర్ట్ చేస్తే అది సత్ఫలితాలు ఇస్తుందా, భవిష్యత్తులో తనకు కూడా ప్రాబ్లం తీసుకొస్తుందా, తను నమ్ముకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం తీసుకొస్తా అని ఇవన్నీ కొన్ని ఆలోచన కలగాలంటే వారు నివసిస్తున్న ఇంట్లో వాయవ్యం అంటే ఈశాన్య దోషాలు లేకుండా చూసుకోవాలి, నదీ స్నానాలు చేయాలి, తరచుగా సోమవారం రోజు శివాలయం వెళ్తుండాలి. ఉంటాను, నాకు తెలిసిన విషయాలు చెప్పాను. నా ఎప్పుడైనా నచ్చిన వాళ్ళు దయచేసి నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను. నమస్కారం, ఉంటాను, శుభాకాంక్షలు.